మీరు గమనించారా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 100 రోజులు అవుతుంది నిన్నటితోటి. సో, ఈ 100 రోజుల పరిపాలన గురించి అంటే మీరు అబ్జర్వేషన్ చేస్తా ఉంటారు, మీ బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నా గానీ సో, ఎలా అనిపిస్తుంది? ఇదివరకు మా వారు ఒక్కరే చూసేవారు. నేను మామూలుగా వింటూ ఉండేదాన్ని మామూలుగా. వింటూ ఉన్నా గానీ అన్నీ నాకు అర్థమయ్యి అన్నీ ఇవాళ ఇంతగనం మాట్లాడుతున్నానంటే విన్నాను కాబట్టే నాకు ఇది. లేతే అంత ఓకే. ఇది మీకు లేదు. విన్నదే చెప్పండి. అయితే చాలా అంటే చాలా బావుంది. హ్మ్. సో, గుడివాడ కూడా మాకు అన్నీ ఏ రోజుది ఆ రోజు వస్తది ఫోన్‌లో. హ్మ్. ఇట్లా ఇదిగా మేము పవన్ కళ్యాణ్ గారికి అదే ఉంది కదా! దాంట్లో మేము కూడా ఓకే. దాని సో, పేరు ఏదో సంస్థ అనుకోండి. అహా! ఆ! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ సేవా ఉంది ట్రస్టా? కదా! ఆ! ఓకే. ఏది మన జనసేన గ్రూపా? దాని పేరేదో ఉంది. జనసేన. దాంట్లో మేము కూడా సభ్యులం. ఇప్పుడు ఓకే. కాదు ఎప్పటినుంచో. ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారో మన దీనికి అప్పటినుంచి కూడా గత 5 సంవత్సరాల ముందల కూడా ఓకే. అప్పటినుంచి కూడా మేము ఆయన సభ్యులం. ఆయన సభ్యత్వం తీసుకున్నాం. అప్పటినుంచి కూడా. సో, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన నిజంగా అన్నీ చేసే విధానంలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అంతకన్నా బాగా నచ్చింది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఎక్కువ. అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఓకే. ఇది అయింది ఇదిగా అని చెప్పి ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ. సో, ఆ తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు కలిసి చేయడం ఇంకా ఆనందంగా ఉంది నాకు. ఎవరైనా అనుకోనివ్వండి, ఒక మంచి వ్యక్తితో ఇంకో మంచి వ్యక్తి, ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి చేస్తే ఇంకా బాగుంటది కదా! యెస్. కదా! అది మన ఆంధ్రప్రదేశ్‌కి సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీరేం చెప్తారు? చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం ఆయనకి మాత్రం మేము. ఓకే. నేను ఇచ్చిందనేది పక్కన పెట్టండి. నిజంగా అలాంటి మంచి వ్యక్తిని కలవడం నా అదృష్టం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మరింత బిజినెస్‌లో మీరు ముందుకెళ్ళాలని, థ్యాంక్ యూ. ఇంత మంది మీ దగ్గరికి వచ్చి భోజనం చేసి మీ చేతి వంట తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, మధ్యలో మీరు బిగ్ బాస్‌లో కూడా వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో, బిగ్ బాస్‌లోకి వెళ్తే మీరు ఎలా ఉంటారని కూడా మేమందరం మీ గేమ్ ఎలా ఉంటుందో చూడాలని కూడా ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్.